గుడ్ మార్నింగ్ ఆల్. అందరికి వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము ఇచ్చింగ్ ఇయర్స్, దురద చెవులు. ఈ రోజుల్లో ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు, ఒక మంచి ఆలోచనలు చెప్పినప్పుడు దాన్ని తీసుకునేవారు మరి చాలా తక్కువ మంది ఉన్నారండి. మరి ఇంట్లో తల్లిదండ్రులు ఎంతగా చెప్తున్నప్పటికీ, సంఘాల్లో సేవకులు ఎంతగా బోధిస్తున్నప్పటికీ ఆ మంచి విషయాలను ఎంత మాత్రం తీసుకోకుండా వారి యొక్క స్వకీయ దురాశల్ని అనుసరిస్తూ, వారి యొక్క చెడు ఆలోచనల్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, నష్టపోతున్నారు. నష్టపోయిన తర్వాత బాధపడుతున్నారండి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియొగ్గక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. మరి చాలా మంది మరి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క హిత బోధ, ఆ యొక్క ఆరోగ్యకరమైనటువంటి బోధను తీసుకోకుండా దాన్ని తిరస్కరించి వారి యొక్క స్వకీయ దురాశకు అనుకూలమైన బోధను మరి వారి కొరకు ఏర్పరచుకుంటూ ఆ యొక్క కల్పన కథల వైపు వారు ముందుకు వెళ్ళడానికి వారు ఇష్టపడుతున్నారండి. మరి ఒక మంచి మాటను, ఒక మంచి హితబోధను, ఒక మంచి ఆలోచనను తిరస్కరిస్తే దాని యొక్క పర్యవసానం మరి ఎలా ఉంటుందనేది బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ ద్వారా మనం చూడొచ్చు. రాజు అయినటువంటి సొలొమోను తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబామును రాజుగా పట్టాభిషేకం చేశారండి. ఆ యొక్క రెహబాము రాజు అయిన తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ అందరూ కూడా యెరోబాముతో కలిసి రాజు దగ్గరికి వెళ్ళి, రెహబాము దగ్గరికి వెళ్ళి వారు కొన్ని విన్నపాలు తెలియచేసుకుంటారు. 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, యెరోబామును ఇజ్రాయేలు వారందరూ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును, అతడు మా మీద ఉంచిన బరువును కాడిని నీవు ఇప్పుడు చులకన చేసినలా మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా, అయ్యా, నీ తండ్రి మాపై కఠినమైనటువంటి ఆ యొక్క భారాన్ని మోపాడు, నీవు దాన్ని చులకన చేసినలా, నీవు దాన్ని తగ్గించినలా మరి మిమ్మల్ని మేము సేవిస్తాము అని అన్నప్పుడు, మరి రాజు అయినటువంటి రెహబాము ఒక 3 days టైం ఇచ్చి 3 రోజుల తర్వాత మళ్ళీ నా దగ్గర రండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడండి. పంపించేసి తన తండ్రి అయినటువంటి సొలొమోను కాలంలో ఉన్నటువంటి పెద్దలను పిలిపించి, వీరికి నేను ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలి అని అడిగినప్పుడు వారు అంటారు, రాజా, నీవు వారి పట్ల దయాదాక్షిణ్యాలు చూపి వారితో నువ్వు మంచిగా మాట్లాడినట్లయితే వారు సదాకాలము నీకు దాసులుగా ఉంటారు. కాబట్టి మీరు వారితో దయాదాక్షిణ్యాలు చూపి మంచిగా మాట్లాడండి అని చెప్తారండి. కానీ రాజు అయినటువంటి రెహబాము ఆ యొక్క ఆలోచనలను పక్కన పెట్టి వాటిని తిరస్కరించి తనతో పాటు పెరిగినటువంటి కొంతమంది యవ్వనుల్ని పిలిపించి ఇదంతా కూడా చెప్పి వారితో నేను ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలి అని చెప్పి వారిని అడుగుతారు. అప్పుడు వారన్న మాట అదే అధ్యాయం 10వ అధ్యాయం 10-11 వచ్చి మనం చదువుకున్నట్లయితే, అతనితో కూడా పెరిగినటువంటి ఈ యవ్వనస్తులు అతనితో ఇట్టనిది, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికెన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును, నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును, నా తండ్రి మిమ్మను చెబుకులతో దండించును గాని నేను కొరడాలతో మిమ్మల్ని దండించదనని చెప్పుము. చాలా కఠినమైనటువంటి సమాధానాన్ని, ఆ కఠినమైనటువంటి ప్రత్యుత్తరాన్ని చెప్పమని ఆ యవ్వనస్తులు ప్రోత్సహిస్తారండి. మరి ఎప్పుడైతే రాజు అయినటువంటి రెహబాము ఈ రకంగా మాట్లాడతాడో, మరి నా చిటికిన వేలు నా తండ్రి నడుము కంటే బరువైంది, నేను మీపై ఇంకా భారాన్ని మోపుతాను, నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని దండించడమో, నేను కొరడాలతో మిమ్మల్ని కొట్టిస్తాను అని అన్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఎవరి గృహాలు వారు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయి మరి దావీదు యొక్క సంతతిని మీరే పరిపాలించుకోండి, మరి మీ ఎంత మాత్రం మీతో కలం అని చెప్పి ఆ రాజ్యం 2 ముక్కలైపోతుందండి. ఉమ్మడి ఇజ్రాయేల్ రాజ్యము యూదా ఇజ్రాయేలుగా ముక్కలైపోతుందని కారణము రాజు అయినటువంటి రెహబాము మాట్లాడినటువంటి మాటలు, ఆ కఠినమైన మాటలు. తను ఎంత మాత్రము ఆ పెద్దలు చెప్పినటువంటి ఆ యొక్క మంచి ఆలోచన, ఆ మంచి మాటలు తీసుకోకుండా
తనతో పెరిగినటువంటి ఆ యవ్వనస్తుల యొక్క ఆ పనికిమాలిన యొక్క ఆలోచనలు తీసుకుని ఆ రీతిగా మాట్లాడి రాజ్యం ముక్కలైపోవడానికి కారణం అవుతాడండి. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా మనం జీవిస్తున్నాం, ఏ రకంగా మనం తీసుకుంటున్నాం. నిజంగా ఒక హితబోధను, ఒక మంచి ఆలోచనను మనం తీసుకుని ముందుకెళ్తే అది మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తుంది. అలా కాకుండా మన స్వకీయ దురాశల్ని అనుసరిస్తూ మనకి నచ్చినట్టుగా ఆ చెడు ఆలోచనగా మనం వెళ్ళినట్లయితే మన కుటుంబము ముక్కలైపోయే ప్రమాదం ఉందండి. మరి మనము నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మరి మంచిని మంచిగా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనలో ఏదైనా తప్పు ఉంటే, లోపం ఉంటే, పొరపాటు ఉంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. మరి ఎప్పుడైతే దాన్ని మనం సరి చేసుకుంటూ మరి దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేస్తామో మన దేవుడు ఆ విషయమై మనల్ని తప్పక క్షమిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మరి ఎవరైతే అతిక్రమాలు వారు దాచిపెడతారో వారు ఎప్పటికీ వర్ధిల్లడని వాక్యం చెప్తుందండి. మరి ఆ యొక్క హితబోధ, ఆ యొక్క మంచి బోధ మనం తీసుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకెళ్తే మనం చక్కని యొక్క మంచి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అలా కాకుండా మనం మన తప్పులను అలాగే మనం దాచిపెట్టుకుని, మన అతిక్రమం అలాగే మనం దాచిపెట్టుకుంటే అది మనకే శాపకరంగా మారే ప్రమాదం ఉందండి. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క హితబోధను, ఆ యొక్క ఆరోగ్యమైనటువంటి బోధను, ఆ మంచి మాటను మనం తీసుకుందాం. మరి దాన్ని అనుసరించి మనం జీవిద్దాం. దేవుని వాక్యానుసారంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.